హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు బ్లాగ్ మార్నింగే స్టార్ట్ చేశాను, బట్ చాలా డల్గా లేజీగా ఉందన్నమాట. ఇలా లేజీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం అందరూ ప్రిఫర్ చేసే టిఫిన్ ఏంటి అని అంటే ఉప్మా. సో నేను కూడా అదే చేస్తున్నాను, కాకపోతే మురీలతో చేస్తున్నాను. కొంతమంది బొరుగులు అంటారు, పఫ్డ్ రైస్. దీంతో ఉప్మా చేస్తున్నాను, సింపుల్గా అయిపోతుంది అని. బట్ నా బద్దకానికి సరిపోయేలా మురీలు కూడా కొంచెమే ఉన్నాయి. హస్బెండ్కి వేదిక్కి సరిపోతుంది అనమాట, అందుకు వాళ్ళిద్దరికీ చేసేస్తున్నాను. నా కోసం అయితే జావా ప్రిపేర్ చేస్తున్నాను. జావా ఇది వన్ టైప్ ఆఫ్ రైస్ అండి. దీన్ని తమిళ్లో కౌని అరిసి అని అంటారు. మనకి మార్కెట్లో కూడా దొరుకుతుంది. నా దగ్గర ప్రెసెంట్ అయితే బియ్యం లేవు, లేకపోతే చూపించేదాన్ని. నెట్లో చూస్తే బ్లాక్ రైస్ అంటున్నారు, బట్ ఇది కంప్లీట్ బ్లాక్గా ఉండదు, కొంచెం బ్రౌన్ అండ్ బ్లాక్ కలిపి ఉంటుందన్నమాట. ఇఫ్ పాసిబుల్ నేను సైడ్లో పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ టైం నేను రైస్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియోలో షేర్ చేస్తాను. రైస్ని కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ చేసామంటే రవ్వలా అవుతుంది. ఆ రవ్వతో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు జావా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఉడికించి అందులో పాలు లేదా మజ్జిగ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. మెయిన్గా ఇది మనకి వెయిట్ మేనేజ్మెంట్లో ఉపయోగపడుతుంది, షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి, ఎస్పెషల్లీ మన స్కిన్కి చాలా మంచిది అండ్ ఐకి కూడా చాలా మంచిది అనమాట. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి ఇందులో. డైలీ బేసిస్లో కాకపోయినా రెగ్యులర్గానైనా ఇది తీసుకోవడం అనేది మన బాడీకి చాలా మంచిది. ఒక 2 స్పూన్స్ రవ్వ తీసుకున్నాను, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా బాయిల్ చేశాను. బాయిల్ అయిన తర్వాత మజ్జిగ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీ ప్రకారం మజ్జిగ, కొంచెం ఉప్పు యాడ్ చేసి తీసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను కదా, పాలైనా తీసుకోవచ్చు, బట్ నాకు మజ్జిగతోనే ఇష్టం, సో నేను ఇలా తీసుకుంటున్నాను. జావ తాగిన తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి. కొంచెం సింపుల్గానే చేశాను. ఆ తర్వాత మొబైల్ పట్టుకొని కూర్చున్నాను. మనకి పిల్లలు టీవీ ఎలాగో ఇవ్వరు కదా, సరే మొబైల్లోనే చూద్దామని కొంచెం సాంగ్స్ చూశాను. అండ్ ట్రెండింగ్లో ఏం సాంగ్స్ ఉన్నాయి, ఏం వీడియోస్ ఉన్నాయని జస్ట్ కొంచెం సేపు అలా మొబైల్ చూస్తూ టైం స్పెండ్ చేశాను. డల్గా ఉంది కదా, సో మనల్ని మనమే బూస్ట్ చేసుకొని మోటివేట్ చేయాలి అంటే ఏమైనా వీడియోస్, కొంచెం మంచిగా ఉన్న వీడియోస్ అనేవి చూస్తూ ఉంటాను. అలా కొంచెం సేపు వీడియోస్ చూశాను. కిచెన్లో క్లీనింగ్ వర్క్ అయితే ఉంది. చిమ్నీ క్లీన్ చేసి చాలా రోజులైంది, సో అది క్లీన్ చేయాలి. నాకు కొన్ని విషయాల్లో స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. వన్స్ స్టార్ట్ చేశాను అంటే చేసుకుంటూ వెళ్ళిపోతాను, బట్ అది స్టార్ట్ చేయడానికే కొంచెం టైం పడుతుంది. కిచెన్లోకి అయితే వచ్చాను. చిమ్నీ చూసారు కదా ఎలా ఉందో. చాలా రోజులైందండి క్లీన్ చేసి, అసలు కుదరలేదు. సో ఈరోజు ఎలా అయినా ఇది క్లీన్ చేయాలి. ఈ చిమ్నీకి ఉన్న ఫిల్టర్స్ అయితే రిమూవబుల్. జస్ట్ అక్కడ స్క్రూ టైప్ ఉంది కదా, దాన్ని టర్న్ చేసి రిమూవ్ చేసేయచ్చు. అండ్ అవి చూసారు కదా ఎంత జిడ్డుగా ఉన్నాయో, బట్ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది కూడా నేను వీడియోలో షేర్ చేశాను, వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఫస్ట్ అయితే చిమ్నీ క్లీన్ చేసేద్దాం. దీనికోసం సెపరేట్ లిక్విడ్ ఏం యూజ్ చేయడం లేదు, మనం ఇంట్లో యూజ్ చేసే డిష్ వాష్ లిక్విడ్తోనే హ్యాపీగా క్లీన్ చేసేయచ్చు. కొంచెం డిష్ వాష్ లిక్విడ్ తీసుకొని, ఏ కంపెనీ అయినా కూడా పర్వాలేదు, అందులో కొంచెం వెనిగర్, బేకింగ్ సోడా, కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. వెనిగర్ అండ్ బేకింగ్ సోడా అజ్జ మీద వేసానండి. ఒక 2 స్పూన్స్ డిష్ వాష్ లిక్విడ్ తీసుకున్నాము అంటే 1 కప్ వెనిగర్ అండ్ 1 స్పూన్ బేకింగ్ సోడా ఇలా మీరు తీసుకొని కొంచెం వాటర్ వేసి వాటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ లిక్విడ్తో క్లీన్ చేయొచ్చు. ఇలా క్లీన్ చేసేటప్పుడు హ్యాండ్ గ్లౌస్ అయితే కంపల్సరీ కదా. హ్యాండ్ గ్లౌస్ అయితే ఉందండి, బట్ వెతకడానికి కొంచెం బద్ధకంగా ఉంది, అందుకే కవర్ కనిపిస్తే ఆ కవర్తోనే స్టార్ట్ చేశాను. సోడా వేసిన లిక్విడ్స్ అండ్ హార్డ్ కెమికల్స్ ఉండే కొన్ని పౌడర్స్ ఉంటాయి, కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, మనం క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాము. వాటిని యూజ్ చేసేటప్పుడు స్కిన్తో కాంటాక్ట్ అనేది అవ్వకుండా ఉండడం కోసం గ్లౌజెస్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలి. క్లీనింగ్కి సపరేట్ స్క్రబ్ వాడతానండి. పాత్రలు తోవడానికి ఒక స్క్రబ్ ఉంటుంది కదా, అది కాకుండా సపరేట్గా యూజ్ చేస్తాను. మనం రెడీ చేసిన లిక్విడ్ ఉంది కదా, దాన్ని చిమ్నీ మొత్తం అప్లై చేస్తున్నాను. స్టార్టింగ్లోనే ఎక్కువ వాటర్ వేసి క్లీన్ చేసే కన్నా ఫస్ట్ ఈ లిక్విడ్ని అప్లై చేసి లైట్గా స్క్రబ్ చేసి దాన్ని ఒక 10 మినిట్స్ అలా వదిలేసాం అనుకోండి, జిడ్డు మొత్తం పోతుంది. అప్పుడు మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
లిక్విడ్ని చిమ్నీ మొత్తం అప్లై చేశాను. ఒక 10 minutes అది అలానే ఉంచేస్తాను. ఈలోపు ఫిల్టర్స్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ బకెట్లో హాట్ వాటర్ తీసుకుంటున్నాను. ఈ హాట్ వాటర్లో డ్రైన్ హోల్స్ క్లీన్ చేయడానికి యూజ్ చేసే పౌడర్ ఉంటుంది కదా, డ్రైన్ ఎక్స్పర్ట్ అని, అది 1 packet అండ్ కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. డ్రైన్ ఎక్స్పర్ట్ పౌడర్ని యూజ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. స్కిన్తో డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యింది అంటే ర్యాషెస్ రావడం లేదా రెడ్డిష్గా అవ్వడం, కొంచెం మండినట్టు అవ్వడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో బీ కేర్ఫుల్. హ్యాండ్ గ్లౌజెస్ యూజ్ చేయండి. సో ఈ పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని గ్లౌజెస్ వెతికాను. గ్లౌజెస్ వేసుకొని రిమైనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేద్దాం. చిమ్నీ క్లీన్ చేస్తుంటే ఆ వాటర్ అంతా స్టవ్ మీద పడుతుంది. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అని చెప్పి స్టవ్ని పక్కన పెట్టాను. అండ్ ఇప్పుడు చిమ్నీ క్లీనింగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను. ఈ వైప్స్ గురించి ఆల్రెడీ ముందు వీడియోలో షేర్ చేశానండి. చూస్తున్నారు కదా ఎంత బాగా యూజ్ అవుతుందో కిచెన్ క్లీనింగ్లో. వెట్ క్లాత్లో కూడా యూజ్ చేశాను అండ్ ఇప్పుడు డ్రైగా కూడా యూజ్ చేస్తున్నాను. చిమ్నీ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫిల్టర్స్ మాత్రం క్లీన్ చేయాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో, అవి కొంచెం మిలమిలా మెరుస్తూ ఉంటాయి కొత్త వాటిలా. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ చూసారు కదా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేస్తున్నప్పుడు అనిపించింది డైలీ బేసిస్లో కాకపోయినా 2 days once అయినా చిమ్నీని కొంచెం తడి క్లాత్తో తుడిచినా కూడా సరిపోయేది. ఇప్పుడు ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా అని. సో అదే ట్రై చేస్తాను 2 days once అయినా చిమ్నీని క్లీన్ చేయడానికి. సో దట్ మళ్ళీ ఇంత జిడ్డు పట్టేసేలా అవ్వకుండా ఉంటుంది. ఫిల్టర్స్ చూస్తున్నారు కదా ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని. ఒక 1/2 hour డిప్ చేసి ఉంచితే సరిపోతుందండి. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. 80% జిడ్డు అనేది పోతుంది. ఇంకొక 20% ఉండిపోయింది. మనం స్క్రబ్ పెట్టి తోమేమంటే కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. ఇలాంటి ఫిల్టర్స్తో క్లీనింగ్ కొంచెం కష్టమేనండి. కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి అవైతే బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. దీనికి ఆ పాసిబిలిటీ కూడా ఉండదు. ఎందుకంటే లోపల బ్రష్ పెట్టినా కూడా అంత ఈజీగా క్లీన్ అవ్వదు. సో అందుకే నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నాను. ఫైనల్గా కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేసి స్క్రబ్ చేసామంటే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ వ్యూస్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.